వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రాజసుధి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. రాజసుధి గారు, ఉగాది రోజున అసలు ఏ రాశులు వాళ్ళు అసలు ఎలాంటి పనులు చేయాలి, అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఒకసారి తెలియజేయండి. అంటే మనకి 12 రాశులు ఉన్నాయి. ఉగాది అంటేనే రాశి ఫలాలు. అవును. సో ఏ రాశికి ఎలా ఉంది ఈ సంవత్సరం నుంచి, మేష రాశికి ఎలా ఉంది, వృషభ రాశికి ఎలా ఉంది, ఇలా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. అసలు ఓవరాల్ గా ఈ ఉగాది రోజు 12 రాశుల వాళ్ళు ఎలాంటి, ఏ రాశి వారు అసలు ఈ ఉగాది రోజు అసలు ఏం చేస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది లేదా సత్ఫలితాలు కలుగుతాయి, ఇలాంటివన్నీ మనం ఈ రోజు చెప్పుకుందాం. అయితే ఉగాది రోజు మొట్టమొదట మేషరాశి వారు, మరి మేషరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉంది, ఏ రకంగా ఉంది తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఆదాయం 14 ఉంది, అలాగే వ్యయం కూడా 14 అండి. రాజ్యపూజ్యం 3, అవమానం 6 మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఈ మేషరాశి వారికి చెప్పాలంటే ఈ వికారినామ సంవత్సరం అనేది కొంత 50% సక్సెస్ ఉంది, కొంచెం 50% డౌన్గా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు సంచారం కూడా మొట్టమొదట 22 ఏప్రిల్ వరకు 9వ స్థానంలో గురువు సంచరిస్తారు మేషరాశికి. తర్వాత అష్టమ రాశిలో సంచారము, తర్వాత నవంబర్ 4 నుంచి మళ్ళీ నవమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. అలాగే శని కూడా 9వ ఇంట సంచారం చేస్తారు. శనికేతువులు రాహు 3వ ఇంట సంచారం చేస్తున్నారండి మేషరాశికి. అయితే మేషరాశి వారికి ఒక 50% వరకు ఈ వికారినామ సంవత్సరం అనుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వివాహాలు ఏమైనా అవ్వాలనుకున్నా కూడా ఈ సంవత్సరంలో 99% అయిపోతాయి. అయితే మేషరాశి వారు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరంలో, కొంచెం తండ్రితో కానీ తండ్రి సమానమైన వాళ్ళతో కానీ ఆర్గ్యుమెంట్స్కి ఎక్కువగా దిగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నవమ స్థానంలో శనికేతులు సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కొంచెం రాహు 3వ స్థానంలో సంచారం కాబట్టి వీళ్ళ చుట్టూ ఏదో ఒక మాయ అన్నది కమ్ముకుంటుంది మేషరాశి వారికి. ఈ వికారినామ సంవత్సరంలో మాయలాగా ఉంటుంది. దానివల్ల మనం వాక్ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారు. కానీ మేషరాశి వారికి కొన్ని శుభవార్తలు ఈ సంవత్సరంలో వింటారు. ఎలా అంటే పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వివాహాలు నిశ్చయం అవుతాయి. గృహ నిర్మాణాలు ఎవరైనా ప్రారంభించాలనుకున్న వాళ్ళకి చక్కగా గృహ నిర్మాణం అయిపోతుంది. అలా కొన్ని తీపి వార్తలు మేషరాశి వారి ఈ సంవత్సరంలో వినొచ్చండి. ఓవరాల్ గా చూస్తే 47 to 48% సక్సెస్ ఉంది మేషరాశి వారికి వికారినామ సంవత్సరం. అయితే ఈ ఉగాది రోజు వీళ్ళు ఏం చేయాలి పరిహారం? ఉగాది రోజు చేసుకోవాల్సిన పరిహారం మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. పొద్దున్నే పూజా సమయంలో ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే చాలా వరకు వీళ్ళకు ఈ రోజు నుంచి కొంత గ్రహ బలం కానీ అనుకూలత కానీ పెరుగుతుంది. మరి మేషరాశి వారు పాటించుకోవాల్సిన పరిహారాల్లో కూడా వీళ్ళకి కొంచెం రాహు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే శుక్రవారం రాహుకాలం వస్తుందండి. అది ఇప్పుడు 10:30 to 12. మేషరాశి వారందరికీ ఇది అప్లై అవుతుంది. శుక్రవారం రోజు రాహుకాలం 10:30 to 12 మధ్యలో కొంచెం రాహుకాల దీపం పెట్టుకోవాలి ఈ సంవత్సరంలో. ఎందుకంటే రాహు 3వ స్థానంలో సంచారం, కేతు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కానీ బెస్ట్ రెమెడీ ఏంటంటే మేషరాశి వారికి సంవత్సరంలో రాహుకాలం, శుక్రవారం రాహుకాలంలో దీపం పెడితే దుర్గా అమ్మవారికి, అలాగే దుర్గా అష్టోత్తరాన్ని చదువుకుంటే వీళ్ళకి వచ్చే అడ్డులు కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయి. కొంత తండ్రితో వ్యవహరించేటప్పుడు మేషరాశి వారందరూ కూడా కొంచెం జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎందుకంటే సక్సెస్ బాగానే ఉంది, మంచి శుభకార్యాలు అయితే జరుగుతాయి ఈ సంవత్సరం. అది మేషరాశి వారు పాటించవలసిన ఈ ఉగాది రోజు మెయిన్లీ వీళ్ళు ఆదిత్య హృదయం ఒకటి పారాయణం చేసుకుంటే చక్కగా ఉంటుందండి. ఉగాది నుంచి వీళ్ళకి అన్ని కొంచెం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే ఈ ఉగాది నుంచి వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6 అంట. కాబట్టి వృషభ రాశి వారికి గ్రహ సంచారం తీసుకున్నట్టయితే గురువు 22 ఏప్రిల్ వరకు అష్టమ రాశిలో సంచారం చేసి తర్వాత సప్తమ రాశిలో తిరిగి మళ్ళీ అష్టమ రాశిలో నవంబర్ నుంచి సంచారం చేస్తారు. సో సప్తమ స్థానంలో గురు సంచారం ఉంది కాబట్టి వీళ్ళు కూడా కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది వృషభ రాశి వారు కూడా. కానీ అష్టమ శని ప్రభావం ఎక్కువ ఉందండి వృషభ రాశి వారికి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. అష్టమ శని ప్రభావము, అలాగే రాహుకేతువుల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. రాహు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానం, అంటే కుటుంబ చిక్కులు చాలా ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వారు మెయిన్లీ ప్రికాషన్ తీసుకోవాల్సింది ఈ సంవత్సరంలో, వికారినామ సంవత్సరంలో కుటుంబ చిక్కులు, కలతలు, మానసిక వ్యధ, తర్వాత అప్పులు అవి ఎక్కువ అవడం, కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా జరగచ్చు. కాకపోతే వీళ్ళింట్లో కూడా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో శుభకార్యాలు జరుగుతాయి. స్వగృహం ఏదైనా నిర్మించుకోవాలన్నా, వివాహాలు ఏదైనా జరగాలనుకున్న వాళ్ళకైనా వృషభ రాశి వారందరికీ కూడా ఈ టైంలో ఎప్పుడు ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. కానీ వీళ్ళు కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపార్థాలు, టెన్షన్స్ ఇలా చాలా ఉంటాయి. తర్వాత తెలియకుండానే మాట తోలడం,
శత్రువులు పెరగడం ఈ సంవత్సరంలో వీళ్ళకి, తర్వాత అనుకున్న పనుల్లో ఆటంకాలు పడడం. వృషభ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ ఉగాది రోజు వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే, ఉగాది రోజు వీళ్ళు ప్రత్యేకించి లక్ష్మీ స్తోత్రాలను చదవాలండి. లక్ష్మీ స్తోత్రాలు ఉదయాన్నే పూజా సమయంలో చదువుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి ఎవ్రీ సాటర్డే రోజు, ఎవ్రీ సాటర్డే. అలాగే మంగళవారం రాహుకాలం వస్తుంది, ఆ టైంలో రాహుకాల దీపం వీళ్ళు పెట్టుకుంటే వృషభ రాశి వాళ్ళు, ఎందుకంటే రాహుకేతువులు 2 సంచారం బాగాలేదు. రాహు 2వ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో, కేతువు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చిన్నవి రావచ్చు వృషభ రాశి వారికి. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకొని ఈ పరిహారాలు ఈ రోజు మాత్రం ప్రత్యేకించి వీళ్ళు లలితా సహస్రనామాలు, లక్ష్మి అష్టోత్తరం ఈ రోజు చదువుకోవాలి. సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిన పరిహారాలు అంటే మంగళవారం రాహుకాల దీపం ఒకటి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. అది వృషభ రాశి వారు చేయాల్సింది ఉగాది రోజు. అలాగే నెక్స్ట్ మిథున రాశి. మరి మిథున రాశికి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 2. సో మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి. మేషరాశి వారికి 50% సక్సెస్ ఉంది, వృషభ రాశి వారికి కూడా 50% సక్సెస్సే చెప్పుకోవచ్చు. మిథున రాశి కూడా అలాగే ఉంది, జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. గురు సంచారం ఏంటంటే ఏప్రిల్ 22 వరకు 7వ ఇంట సంచారం చేసి తిరిగి 8వ రాశిలో సంచారం చేస్తారు నవంబర్ వరకు. నవంబర్ తర్వాత 7వ రాశిలోకి గురువు వస్తాడు. వీళ్ళకి కూడా శని 7వ రాశిలో సంచారం చేస్తాడు. కేతువు 7వ స్థానం, రాహు 1వ స్థానం. మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఇయర్ అంతా కూడా మైండ్ మీద స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకుండా, అయితే వీళ్ళకి ఒక విషయం, నవంబర్ తర్వాత బాగానే ఉంది, ఉగాది స్టార్ట్ అయిన ఏప్రిల్ 22 వరకు బాగానే ఉంటుంది, కొన్ని శుభకార్యాలు అవుతాయి. తర్వాత వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏమైనా జరగాలి, గృహ నిర్మాణాలు, శుభకార్యాలు అంటే నవంబర్ 4th తర్వాత నుంచి బాగుంది మిథున రాశి వారికి. ఈ మధ్యలో వీళ్ళకి కొంచెం మానసిక ఆవేదన, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, వీరు ఆదివారం రాహుకాలం వస్తుంది కదా 4:30 to 6, ఆ టైంలో వీళ్ళు ఈ సంవత్సరంలో రాహుకాల దీపం కంపల్సరీ వెలిగించాలి. ఎందుకంటే 1వ స్థానంలో రాహు, 7వ కేతు అంటే కుటుంబ సమస్యలు విపరీతంగా ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొంచెం వ్యాపారాలు డౌన్ ఉండే అవకాశం ఉంది. తర్వాత తీసుకున్న నిర్ణయాలు కొంచెం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు అత్యాశకు అసలు పోకూడదు. మిథున రాశి వారి సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఉగాది రోజు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, వీళ్ళు విష్ణు సహస్రనామం చదివితే ఈ రోజు చక్కగా ఉంటుందండి. ఉగాది రోజు మాత్రం వీళ్ళు విష్ణు సహస్రనామం చదవాలి. సంవత్సరం అంతా కూడా రాహుకాల దీపం ఆదివారం పెట్టుకున్నట్టయితే చక్కటి శుభ ఫలితాలు. గురువారం సాయిబాబా ఆరాధన చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అది మిథున రాశి వారి గ్రహస్థితి. నెక్స్ట్ కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి విషయం తీసుకుంటే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. గురువు 6వ రాశిలో సంచారం చేస్తాడు, తర్వాత 5వ రాశికి వస్తాడు, తర్వాత 6వ రాశిలో మళ్ళీ తిరిగి. కొంత గురుబలం ఉందండి కర్కాటక రాశికి. కేతు 6వ ఇంట్లో సంచారం, రాహు 12వ ఇంట్లో, శని 6వ ఇంట్లో. ఒక రకంగా చూస్తే కర్కాటక రాశి వారికి కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి వికారి నామ సంవత్సరంలో. వీళ్ళు కూడా కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది, ఎందుకంటే గురుబలం ఉంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చక్కటి గురుబలం ఉంది కాబట్టి వివాహాలు ఏమన్నా అవ్వాలన్నా, గృహ నిర్మాణాలు, సంతానం కోరుకునే వాళ్ళు, ఇలా అన్ని విషయాల్లో వీళ్ళకి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. వీళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారాలు, శుక్రవారం రాహుకాల దీపం వెలిగించుకోవాలండి ఈ సంవత్సరం అంతా కూడా. దక్షిణామూర్తి ఆరాధన గురువారం రోజు చేస్తే మంచిది కర్కాటక రాశి వారు. అలాగే కర్కాటక రాశి వారు పూజించాల్సిన దైవం అంటే ప్రధానంగా ఏంటంటే, ఈ రోజు ఉగాది రోజు వీళ్ళు ఏం చేయాలి అన్నది కదా టాపిక్. అవును, కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం కూడా ఉంది. లలిత సహస్రనామం ఉగాది రోజు వీళ్ళు చదువుకుంటే మంచిది. కానీ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి కొద్ది జాగ్రత్తగా ఉండాలి. వృషభ మిథున రాశులు కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని శుభ ఫలితాలు చెప్పాను నేను, ఒక పీరియడ్లో వస్తాయని. కర్కాటక రాశి అయితే మాత్రం 60-70% సక్సెస్ అయితే కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. నెక్స్ట్ మనం సింహరాశి చూద్దామండి. సింహరాశి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి మరి గురు సంచారము 22 ఏప్రిల్ వరకు పంచమ రాశిలో గురువు సంచారం చేస్తారు. తర్వాత 4వ స్థానంలో గురు సంచారం, తర్వాత మళ్ళీ పంచమ రాశిలో గురు సంచారం చేస్తారు. శని కేతువులు 5వ స్థానంలో సంచారం కనిపిస్తుంది. రాహు 11వ స్థానంలో సంచారం కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వారికి ఒక రకంగా చూస్తే ఉగాది నుంచి
చక్కగా ఉందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఈ సంవత్సరంలో కొంచెం పంచమాంలో కేతు సంచారము, శని సంచారం ఉంది కాబట్టి సంతాన విషయాల్లో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, అంటే కొత్తగా వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు వాళ్ళకి అవరోధాలు రాకుండా వీళ్ళు గణపతి ఆరాధన చేయాలండి ఈ సంవత్సరంలో. చక్కగా గణపతి ఆరాధన అలాగే శివారాధన చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. అలాగే శనికి కూడా తైలాభిషేకం చేస్తే మంచిది. సోమవారం రోజు వీళ్ళు గణపతి ఆరాధన చేసుకోవాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం అనేది ఈ ఇయర్లో చేసుకోవాల్సిన పరిహారాలు. ఒక రకంగా చూస్తే వీళ్ళకి మరి రాహు 11వ ఇంట్లో సంచారం చేస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులకు కానీ స్పెక్యులేషన్ వ్యాపారస్తులకి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కొంత అనుకూలంగానే ఉంది. సింహరాశి వాళ్ళకి కొన్ని లాభాలు వీళ్ళు చవి చూసే అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఇబ్బందులు పడే విషయాలు ఏంటి అంటే సంతానాన్ని కోరుకునే దంపతుల విషయంలో వాళ్ళకి కొన్ని అవరోధాలు రావచ్చు. అలాగే పిల్లల విషయంలో వీళ్ళు చిక్కులు సమస్యలు ఎక్కువ ఎదుర్కొనే అవకాశం వీళ్ళు సంతాన విషయంలో అండి. కాబట్టి వీళ్ళు గణపతి ఆరాధన చేస్తే ఇటువంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. మరి సింహరాశి వారు ఉగాది రోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే వీళ్ళు మేధో దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. ఈ ఉగాది రోజు వీళ్ళు మేధో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే ఈ ఉగాది నుంచి వీళ్ళకి అన్ని కూడా శుభాలు జరిగే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఓవరాల్గా సింహరాశి కొంత సక్సెస్ఫుల్గానే కనిపిస్తోంది. ఎందుకంటే రాహు సంచారం 11వ స్థానంలో ఉండడం, అలాగే గురు సంచారం కూడా చక్కగా ఉందండి సింహరాశి వారికి. ఉగాది నుంచి బాగానే ఉంటుంది. తర్వాత మనము కన్యారాశి తీసుకున్నట్టయితే మరి కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5 అండి. కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే మంచిది. తర్వాత శుక్రవారం రాహుకాల దీపం వీళ్ళు కూడా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కన్యారాశి వారికి కొన్ని చిక్కులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురువు 4వ స్థానంలో సంచారం చేస్తారు 22 ఏప్రిల్ వరకు. తర్వాత 3వ స్థానంలో గురు సంచారం ఉంది. మళ్ళీ నవంబర్ నుంచి 4వ స్థానానికి వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైనాన్షియల్గా కన్యారాశి వారికి. అలాగే రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో, శని 4వ స్థానంలో సంచారం చేస్తే వృత్తిలో చిక్కులు చాలా ఎక్కువ ఉంటాయి కన్యారాశి వారికి. అందుకే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వీళ్ళు శుక్రవారము రాహుకాలంలో దీపం పెట్టుకోవాలి. తర్వాత శనేశ్వరుడికి ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. కాబట్టి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. అలాగే వీళ్ళు గణపతి అష్టోత్తరం అవి అన్నీ కూడా ఈ సంవత్సరంలో చదువుకోవాలి. కన్యారాశి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సంవత్సరము మిడిల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏప్రిల్ టు నవంబర్ వరకు. నవంబర్ తర్వాత కొన్ని శుభవార్తలు వీళ్ళు కూడా వినే అవకాశం ఉంది. మరి ఓవరాల్గా కన్యారాశి వారికి చూసుకుంటే 50% మాత్రమే వీళ్ళకు కూడా ఈ సంవత్సరం సక్సెస్ కనిపిస్తుంది. మరి కన్యారాశి వారు ఉగాది రోజు చేయాల్సిన పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా పఠించుకోవడం, శివస్తోత్ర పారాయణ చేస్తే ఉగాది రోజు ఏ రాశి వారు ఏం చేయాలి ఉగాది రోజు అనుకున్నాం కాబట్టి హనుమాన్ చాలీసా కానీ శివస్తోత్ర పఠనం చేస్తే మంచిదండి. అంటే కన్యారాశి వారు ఓవరాల్గా చేసుకోవాల్సిన పరిహారాలు ఈ సంవత్సరంలో కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ తులారాశి వారు. సో తులారాశి వారి ఆదాయం 8 ఉందండి, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1 తులారాశికి. సో ఒక రకంగా తులారాశికి చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. తులారాశి వారి గురు సంచారము 3వ స్థానంలో ఏప్రిల్ 22 వరకు. తర్వాత గురుస్థానం 2వ ఇంట సంచారము, నవంబర్ తర్వాత మళ్ళీ 3వ ఇంట్లో గురు సంచారం ఉంది. శని సంచారం చక్కగా ఉందండి, 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కేతు సంచారం కూడా 3వ ఇంట్లో ఉంది. రాహు సంచారం 9వ ఇంట్లో ఉంది. వీళ్ళకి ఒక రకంగా ఉగాది నుంచి కొన్ని విషయాల్లో విద్యార్థులకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, స్పెక్యులేషన్ వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహాలు ఎవరికైతే ఆలస్యం అవుతున్నాయో వాళ్ళందరికీ కూడా యువకులకు వివాహం అయిపోతాయి ఈ సంవత్సరాల్లో. గృహ నిర్మాణం కూడా అనుకూలంగా ఉందండి తులారాశి వారికి. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే 9వ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి దుర్గా అష్టోత్తరం వీళ్ళు ఈ సంవత్సరంలో దుర్గా అష్టోత్తరం ఎక్కువగా చదువుకుంటే మంచిది. రాహుకాలంలో దీపం పెట్టుకుంటే దుర్గాదేవి దగ్గర రాహుకాల దీపం పెడతారు, అలా పెట్టుకుంటే కొన్ని పరిహారాలు ఈ సంవత్సరంలో చక్కటి మేలు చేస్తాయి. మరి తులారాశి వారు ఉగాది రోజు పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే ఆ ఉగాది రోజు వాళ్ళు పూజ చేసుకోవాల్సింది, తులారాశి వారు గోవింద నామస్మరణ చేయాలటండి ఉగాది రోజు. కాలభైరవ అష్టకం చదువుకున్నా కూడా ఈ ఉగాది రోజు సత్ఫలితాలు వస్తాయి. మరి సంవత్సరం అంతా చేయాల్సిన పరిహారాలు తెలుసుకున్నాం కదా. రావుకాలంలో దీపం పెట్టుకోవడం, దుర్గా అష్టోత్తరం, ఆదివారం రావుకాల దీపము, దుర్గా అష్టోత్తరం చదివితే వీళ్ళకి కొంచెం 9వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం తండ్రితో వ్యవహరించేటప్పుడు, తండ్రి సమానులతో వ్యవహరించేటప్పుడు వీళ్ళు కొద్దిగా మాట జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆస్తుల పంపకాలు ఏమైనా ఉంటే
ఈ సంవత్సరం కాకుండా ఆ విషయాల్లో చాలా ఓర్పు వహించాలి తులారాశి వాళ్ళందరూ కూడా. కొంతమంది ఎన్షియంట్ ప్రాపర్టీ డివైడ్ చేసేస్తుంటారు, అప్పుడు తండ్రి కానీ వీళ్ళతో అన్నదమ్ములతో కానీ విభేదాలు రావచ్చు. తులారాశి అదొకటే నెగిటివ్, కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే ఆదాయం 14, వ్యయం 14 అండి, రాజ్యపూజ్యం 3, అవమానం 1. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి కూడా 50% పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా గురు సంచారము 2వ స్థానంలో, తర్వాత లగ్నంలో, తర్వాత నవంబర్ తర్వాత 2వ స్థానంలో, శనికేతుల సంచారం 2వ స్థానం ఉంది, రాహు సంచారం 8వ స్థానంలో ఉంది. వీళ్ళకి కూడా ఒక రకంగా చూసుకుంటే రాహుకేతువుల యొక్క ఎఫెక్ట్ వృశ్చిక రాశి వారికి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం పంచాంగం చెప్పేటప్పుడు గురువు అనుకూలత ఎలా ఉందో ఫస్ట్ చూస్తాం, తర్వాత రాహుకేతువుల అనుకూలత ఎలా ఉందో చూస్తుంటాం, శని సంచారం ఎలా ఉందో, ఏ రాశికైనా ఇదే చూస్తాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి కూడా కొంచెం రాహుకేతుల అనుకూలత అంత కరెక్ట్గా లేదు, గురు అనుకూలత అయితే బాగానే ఉంది. కాబట్టి వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు చెప్పాం. ఈ సంవత్సరంలో కొన్ని శుభకార్యాలు వీళ్ళు వినొచ్చు, శుభకార్యాలు వీళ్ళ ఇంట్లో జరగచ్చు, శుభవార్తలు వినొచ్చు, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో వీళ్ళు పాల్గొనడం, ఇలాంటి శుభ సూచకాలు అయితే ఉన్నాయి. మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఈ సంవత్సరంలో, వీళ్ళు శనివారం రాహుకాలం వస్తుందండి, 9 to 10:30 మధ్యలో వీళ్ళు రాహుకాల దీపం వెలిగించుకోవాలి. శనీశ్వరుడికి కొంచెం తైలాభిషేకం చేయిస్తే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు కొంచెం కుటుంబ విషయాల పట్ల వీరు జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారు మరి వృశ్చిక రాశి వారు ఉగాది రోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే వామన స్మృతి అని ఒకటి ఉంటుంది. ఈ శ్లోకం చదువుకుంటే మంచిదండి. దత్తాత్రేయ స్తవం 1, వామన స్మృతి, ఈ శ్లోకాలు చదువుకుంటే వృశ్చిక రాశి వారు మంచిది ఉగాది రోజు. ఓకే. సో నెక్స్ట్ మనం ధనుర్రాశి చూద్దామండి. ధనుర్రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. మరి ధనుర్రాశి వారికి గ్రహ సంచారం తీసుకున్నట్టయితే గురువు మిడిల్ ఆఫ్ ద ఇయర్ 12th ప్లేస్లో సంచారం చేస్తున్నారు. తర్వాత నవంబర్ తర్వాత గురువు 1వ రాశిలో సంచారం చేస్తారు. మరి శని కేతువు కూడా లగ్నంలో సంచారం ఉంది, అలాగే రాహు 7వ స్థాన సంచారం ఉంది. ధనురాశి వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే శనేశ్వరుడికి తైలాభిషేకాలు కంపల్సరీ చేసుకోవాలండి. తర్వాత శనివారం రాహుకాల దీపం అన్నది వీళ్ళు కూడా పెట్టుకుంటే ధనురాశి వారు మంచిది. మరి ప్రత్యేకించి వీళ్ళు ఉగాది రోజు ఏం చేయాలి, ఏ మంత్రాన్ని పఠించుకోవాలి అలా చూద్దాం. ధనురాశి వారు మరి ఉగాది రోజు పఠించాల్సిన మంత్రం తీసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహ స్తోత్రం, ఉగాది రోజు మాత్రం లక్ష్మీ నరసింహ స్తోత్రం పఠించుకోవాలి. సంవత్సరం అంతా కూడా వీరు శనికి తైలాభిషేకము అలాగే శనివార రాహుకాల దీపాలు పెట్టుకుంటే వీళ్ళకి ఉండే ఈ రాహు ప్రభావం కానీ శని ప్రభావం కానీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ధనురాశి వారికి ఏంటంటే స్టార్టింగ్ కొంచెం బాగుందండి, మిడిల్ ఆఫ్ ద ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 12వ రాశిలో గురు సంచారం ఉంది. తర్వాత నవంబర్ నుంచి అయితే వీళ్ళు అనుకున్న పనులు శుభకార్యాలు కొన్ని జరగడానికి అవకాశం ఉంది ధనురాశి వారికి. మరి తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మరి మకర రాశి వారికి కొంత గ్రహ సంచారం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి గ్రహ సంచారం ఏంటంటే గురువు ఏప్రిల్ 22 వరకు 12వ స్థానంలో, తర్వాత ఇయర్ మిడిల్లో 11వ రాశిలో గురు సంచారం ఉంది. కాబట్టి కొన్ని శుభవార్తలు మకర రాశి వారు వినే అవకాశం ఉంది. నవంబర్ తర్వాత మళ్ళీ గురువు 12వ రాశిలో సంచారం చేస్తారు. శనికేతులు 12వ ఇంట్లో, రాహు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. కాబట్టి కొన్ని ఆకస్మిక ధన లాభాలు, అలా కొన్ని శుభవార్తలు అనుకున్న లాస్ట్ ఇయర్ పెండింగ్లో ఉన్న పనులు ఎన్నో కూడా వీళ్ళకి మకర రాశి వారికి ముందుకు సాగే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు రావటం, అలాగే విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారాలకి అన్నిటికీ అనుకూలంగా ఉందని మకర రాశి వాళ్ళు. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు గణపతి ఆరాధన ఎక్కువ చేస్తే మంచిది సోమవారం రోజు. అలాగే శనివారం ఏలాంటి శనిలో ఉన్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేస్తే మంచిది. వీళ్ళు ఉగాది రోజు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే మకర రాశి వారు సంకట విమోచన గణపతి స్తోత్రం ఇది ఉంటుంది. ఇది చదువుకుంటే వీళ్ళు ఉగాది రోజు అంటే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర పెట్టే పూజా టైంలో చదువుకుంటే మంచిదండి. ఇప్పుడు చెప్పిన పరిహారాలన్నీ కూడా సంకట విమోచన గణపతి స్తోత్రం, ఈ స్తోత్రాన్ని వీళ్ళు మకర రాశి వాళ్ళు ఉగాది రోజు పఠించుకుంటే చక్కటి సత్ఫలితాలు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కలుగుతాయి. మరి నెక్స్ట్ కుంభరాశి వారు. కుంభరాశి వారికి గురు సంచారం. ఫస్ట్ ఆదాయ వ్యయాలు చూద్దాం. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఒక చక్కగా ఉందండి. కుంభరాశి వారికి ఏంటంటే ఉగాది నుంచి కొంచెం మంచి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి. గురు సంచారం వీళ్ళకి ఏప్రిల్ 22 వరకు 11వ ఇంట్లో సంచారము. ఇయర్ మిడిల్లో 10th ప్లేస్లో గురు సంచారం అనేది చాలా మంచిది. తర్వాత వృత్తిలో పురోభివృద్ధి కానీ
అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా డెవలప్మెంట్ అన్నది, వాళ్ళకి ప్రొఫెషన్లో ఉంటుంది, బిజినెస్ పరంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం. అలాగే నవంబర్ తర్వాత కూడా గురు సంచారం బాగుంది, 11వ ఇంట్లో సంచారం కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీళ్ళకి శని సంచారం వీళ్ళకి కూడా చక్కగా ఉంది, 11వ రాశిలో శని సంచారం, కేతు శని సంచారం 11వ రాశిలో, రాహు 5వ ఇంట సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మెయిన్ మైనస్ వేరే ఏం లేదు. పంచమ స్థానంలో రాహు సంచారం కాబట్టి కొంచెం వీళ్ళకి వివాహం అయ్యి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సంతాన విషయంలో కొన్ని ఆందోళనలు అలాగుంటాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరం. మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఈ సంవత్సరంలో గణపతికి ఎక్కువ పూజ చేస్తే మంచిది. ఎందుకంటే పంచమ రాశిలో సంచారం ఉంది కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఉంటే కొంచెం విద్యలో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. వాళ్ళు అందుకే సోమవారం రోజు గణపతి ఆరాధన చేస్తే వీళ్ళకు ఉండే అప్స్ అండ్ డౌన్స్ అన్ని తగ్గుతాయి. మొత్తానికి ఉగాది నుంచి కుంభరాశి వారికి చక్కటి అనుకూలమైన గ్రహస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఉగాది రోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామం చదివితే మంచిది. అలాగే అష్టాక్షరి మంత్రాన్ని కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ ఉగాది రోజు చదువుకోవాలి. నెక్స్ట్ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు తీసుకుంటే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం చక్కగా అనుకూలంగా ఉందని చెప్పాలండి. ఎందుకంటే గురు సంచారము 10వ రాశిలో ఏప్రిల్ 22 వరకు సంచారం చేసి తర్వాత 9వ స్థానంలో, తర్వాత 10వ స్థానం, అంటే గురుబలం బాగుంది మీనరాశి వారికి. కానీ కేతువు 10వ స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి వృత్తి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వీళ్ళు మీనరాశి వాళ్ళు తీసుకోవాలి. రాహు 4వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుటుంబ పరంగా చిన్న చిన్న చిక్కులు రావచ్చు మీనరాశి వారికి, ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కానీ మీనరాశి వారికి గురుబలం చక్కగా ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలు, కొన్ని అచీవ్మెంట్స్ అవన్నీ ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే రాహుకేతువులకు శుక్రవారం దీపం పెట్టుకోవాలి. శుక్రవారం రాహుకాలంలో రాహుకాల దీపం వెలిగిస్తే వీళ్ళకి వచ్చే అవాంతరాలు, కుటుంబ చిక్కులు కానీ ఇలాంటివి కొంతవరకు తగ్గొచ్చు. దుర్గా అష్టోత్తరం చదువుకుంటే ఈ సంవత్సరంలో మీనరాశి వారు చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. ఒక రకంగా మీనరాశి వారికి లాస్ట్ ఇయర్ నుంచి వచ్చే అబ్స్ట్రక్షన్స్ చాలా తగ్గుతాయండి ఈ సంవత్సరం. అలాగే వీరు ఉగాది రోజు చేసుకోవాల్సిన పరిహారము, పఠించాల్సిన మంత్రం ఏంటంటే సౌందర్య లహరి మంత్రం చదువుకోవాలి, పారాయణ చేయాలి. అలాగే శివనామ స్మరణ చేస్తే మంచిది. మీనరాశి వారు ప్రత్యేకించి సౌందర్య లహరి మంత్రం 1, శివనామ స్మరణ ఉగాది రోజు చేయాలి. మిగతా పరిహారాలు ఇయర్ అంతా చేసుకోవాల్సింది ఏంటంటే శుక్రవారం రాహుకాలంలో దీపం వెలిగించుకోవడం, దుర్గాష్టోత్తరం చదివితే వీళ్ళకుంటే అబ్స్ట్రక్షన్స్ అన్ని కూడా తొలగిపోతాయి. సో ఇప్పటి వరకు మనం ఉగాది రోజు ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలి, అలాగే రాసులన్నిటికీ కూడా పరిహారాలు ఏం చేసుకోవాలో తెలుసుకున్నామండి. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజశుద్ధ గారు, చాలా చక్కగా వివరించారు. సో మరి రాసులన్నిటికీ కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా అని చెప్పి తెలియజేశారు మా ప్రేక్షకులకి. ధన్యవాదాలు. సో చూసారు కదా వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.